హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మనం మట్టి నుండి తీయబడిన వారమండి, తిరిగి మట్టిలో చేరే వాళ్ళమండి. అయితే మనను ఆ మట్టి నుండి మనను మహిమంగా మారటానికి ఆయనను మహిమ విడిచి మన కోసం ఈ లోకానికి వచ్చాడండి. ఈ మట్టి పాత్రలమైన మనులను ఆ మహిమలో చేర్చడానికి, ఆ మహిమను ఆ పరదేశుని విడిచి మన కోసం వచ్చిన దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. నీవు మా కోసం ఆ పరదేశుని వదిలిపెట్టి ఆ మహిమ సింహాసనాన్ని వదిలిపెట్టి ప్రభా మానవునిగా జీవించడానికి మా మధ్యలోకి వచ్చినందుకు నీకే స్తోత్రాలు దేవా అని ఆయనను ఆరాధించుకుందాం. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్.
మన అడుగులు తడబడిన వేళలో ఆయన కృపతో మనం నిలబెట్టాడంటండి. మనం ఎన్నోసార్లు మన అడుగులు తడబడి దారి మళ్ళీ అటు ఇటు తొలగిపోయినప్పుడు ఆయన కృపతో మనం నిలవబెట్టి ఆయన ముందుకు నడిపిస్తున్న దేవుడు మనం సరిచేసి ముందుకు నడిపిస్తున్నాడండి. ఇదిగో దేవా, నేను ఎక్కడైతే పడిపోతున్నానో నీవు నన్ను సరిచేసి ముందుకు నడిపిస్తున్నందుకు నీకే స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన ప్రభా, ఇంత గొప్ప కృపను మాకు అనుగ్రహిస్తున్నావు తండ్రి. ఏ రీతిగా నిన్ను ప్రభా కొనియాడగలం తండ్రి ప్రభా. ఇదిగో నాయన ప్రభా, మా తల్లిదండ్రులు కూడా బంధుమిత్రులు కూడా ఎవ్వరు కూడా ప్రభా మా మీద ఇంత కృప చూపలేదేమో తండ్రి. నీవైతే ప్రభా నీవు కృప చూపించి మమ్మల్ని వదిలేయక తిరిగి సరిచేసి నిలబెడుతున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు దేవా. అడుగులు తడబడిన వేళతో నీ కృపతో సరిచేసితివే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ ఓ ఓ నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు వచ్చి బాగు చేయమని కోరెదన్. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయ్యా నీవే ప్రభా. నా తుది శ్వాస విడిచే వరకు ప్రభా నీ ప్రేమలో గడపాలని, నీ కృపలో గడపాలని ప్రభా, నిన్ను ప్రకటిస్తూ బ్రతకాలని ప్రభా ఆశ నాకు ఇచ్చావయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను ఎలా ఉన్నాను, ఏమైనాను ప్రభా, ఏ స్థితిలో కూడా ప్రభా నిన్ను ప్రకటించడం మానక ప్రభా నీవు చూపిన బాటలో ఇతరులను నడిపించడానికి నాకు కావాల్సిన కృపను దయచేయి తండ్రి. నా తుది శ్వాస, నా ఆశ ఆ రీతిగా ఉండేలాగా ప్రభా నీ కృపను నాకు దయచేయమని అడుగుదాము. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని, నా తుది శ్వాస విడిచే వరకు నీ పేరే ప్రకటించాలని. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. ఓ ఓ ఓ ఓ చిన్ని
దించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవుని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. ఓహో సన్నా, ఓహో సన్నా, యూదుల రాజుకే. ఓహో సన్నా, ఓహో సన్నా, రానున్న రాజుకే. అవునయ్యా, ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభువా నువ్వు చూపిన బాటని ప్రకటించాలని ప్రభా ఆశతో మా జీవితాలను గడిపేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనయ్యా, మా చిన్న హృదయాలను తీసుకుని ప్రభా నీ వద్దకు వచ్చామయ్యా. ఇంతవరకు ప్రభా నీవు మా ఆరాధనలో ప్రభా ఆశీనుడైనందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మంటి పాత్ర లాంటి మమ్మల్ని ప్రభా మహిమగా చేర్చాలని ప్రభా. ఇదిగోనైనా ప్రభా నీవు మహిమ మహిమ కలిగిన పరదైసును వదిలిపెట్టి ఈ మానవ లోకానికి వచ్చి ప్రభా మాకు మార్గాన్ని చూపించడానికి నీవు ప్రభా ఈ మహిమ లేని లోకాన్ని ప్రభా మా కొరకు ప్రభా తిరిగి మమ్మల్ని అందరినీ ప్రభా పరదైసుకు చేర్చాలని ప్రభా నువ్వు వచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మేము ఎన్నోసార్లు ప్రభా నీ నుంచి తప్పిపోయి పారిపోయినప్పటికీ ప్రభా నీవు మమ్మల్ని సరిచేసి ప్రభా నీ హక్కున చేర్చుకున్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు చూపిన కృపను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎనలేని నీ పేర్లను బట్టి నీకే కృతజ్ఞతలయ్యా. ఇదిగోనైనా ప్రభా ఇంతవరకు ఈ రీతిగా నిన్ను ఆరాధించుకోవటానికి మాకు ఇచ్చిన కృప కాపుదలను బట్టి నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా ఈ సమయంలో నీ దాసుని ద్వారా ప్రభా నీ వాక్యాన్ని మాకు విత్తబోచున్న తండ్రి. ఎవరెవరికి ఎలాంటి హృదయం కావాలో ఆ వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యంతో ఆ హృదయాలను నింపమని అడుగుచున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తా అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీ వాక్యంతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని ఈ కొద్ది ప్రార్థన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ప్రభువైన యేసు నామములో చేరవచ్చిన వారందరికీ వందనములు. వాక్యంను చదువుకుందాం. నేటి వాక్యం కొరకు యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 10వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 10 వరకు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయములలో పోరాడు మీ భూవెచ్చల నుండియే గదా. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు.
ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనుచున్నారా? కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి. చాలు. దేవుడు తన పిల్లలను ఒక శ్రేష్టమైన విధానంలో జీవించాలి అని కోరుకుంటున్నాడు. ఎందుకనంటే ఆ విధంగా జీవించినప్పుడు దేవుని నుండి పొందుకునేటువంటి దీవెనలు అనగా ఆత్మీయ ఆశీర్వాదములు మనం ఆయన నుంచి స్వీకరించగలుగుతాం. కాబట్టి ఇక్కడ ఈ యాకోబు రాసిన పత్రికను కానీ మనం చదివితే ఈ పత్రిక చాలా ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్కి సంబంధించినటువంటిది. ఒక క్రైస్తవుడిగా ఒక ఆచరణాత్మకమైనటువంటి, ఆచారాలు కాదు నేను అంటుంది, ఆచరణాత్మకమైన, ఆచారాలకి ఆచరణాత్మక డిఫరెన్స్ ఉంది. ఆచరణాత్మక అన్నప్పుడు ప్రాక్టికల్ వే. ఓకే, సో ఆచరణాత్మకంగా అంటే పాటించవలసినటువంటి ఈ యొక్క విధానము జీవిస్తే క్రైస్తవ జీవితం ఏ విధంగా ఉంటుంది అనడానికి యాకోబు రాసిన పత్రిక గొప్ప గ్రంథమై ఉన్నది. ఈ 5 అధ్యాయాల్లో కూడా ఒక దేవుని బిడ్డగా తన యొక్క తలంపుల దగ్గర నుంచి క్రియల దాకా ఎలా జీవించాలి అనేది ఈ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం వేరే వచనాలు వేరే అధ్యాయాల్లో చాలా చోట్ల వేరే గ్రంథాలు అంటే మిగిలిన పుస్తకాల్లో అధ్యాయాల్లో చదివినప్పుడు ఈ యొక్క ఎఫెసీ రాసిన పత్రిక కానీ గలతీ రాసిన పత్రిక కానీ అవన్నీ కూడా మనకి అంశాన్ని తెలియజేస్తున్నాయి ఎలా జీవించాలనేది. ఇంకా ఎక్కువగా అవి ఏం చేస్తున్నాయి అంటే మనల్ని క్రీస్తునందు మనం ఎవరము, మన హోదా ఏంటి, మన పొజిషన్ ఏంటి క్రీస్తులో, మన సత్యస్థానం ఏంటి అనేది తెలియజేస్తున్నాయి. ఉదాహరణకి మీరు ఎఫెసీ మొదటి 3 అధ్యాయాలు చదివారనుకోండి, ఒకప్పుడు మనం పాపులం, అయితే ఇప్పుడు క్రీస్తు యేసునందు మనం దేవుడు మనల్ని రక్షించాడు, క్షమించాడు. ఇప్పుడు ఆయన మనకి నిత్య జీవానికి వారసులుగా చేశాడు. ఆయన కృపచేత మనల్ని రక్షించుకున్నాడు, మన నీతి క్రియలను బట్టి కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వెంటనే మనల్ని ఏం చేశాడంటే మరణంలోని జీవంలోనికి దాటించి మనల్ని ఆయన వారిగా చేసుకొని ప్రత్యేకమైన జనాంగంగా చేసుకున్నాడు. మన యొక్క ఐడెంటిటీ అనేది క్రీస్తునందు మనకుంది. ఎప్పుడైతే మనం క్రీస్తుని సొంత రక్షణ అంగీకరించామో మన ఐడెంటిటీ అనేది ఇప్పుడు ఇక వరల్డ్ ఐడెంటిటీ కాదు, పాపులమని, దుష్టులమని, సాతానుల అంధకారం సంబంధించిన వాళ్ళమని ఆ ఐడెంటిటీ కాదు. ఆ ఐడెంటిటీ, ఆ గుర్తింపులో నుంచి దేవుడు క్రీస్తు మనల్ని ఏం చేస్తుంటే క్రీస్తు ద్వారా, క్రీస్తుని బట్టి కృప ద్వారా మనల్ని క్రీస్తులో నూతన గుర్తింపు మనకి ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తులో మనం ఒక ప్రత్యేకమైన జనాంగము దేవుడు మనకి ఇచ్చినటువంటి, ఎందుకంటే దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నాడు. మన యొక్క పొజిషన్ అనేటువంటిది ఇప్పుడు క్రీస్తునందు నూతన సృష్టిగా మనం చేసి ఇక అనేక అంశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఆయనలో ఉన్నవారము, ఆయనకు దత్తపుత్రులము, ఆయన కుమారులము, ఇక అనేక అంశాలు చెప్పుకుంటూ వెళ్తే మన పొజిషన్ క్రీస్తులో మనకున్న ఐడెంటిటీ చాలా గ్రేట్ ఐడెంటిటీ, చాలా ఉంది. ఎట్లయితే ఒక రాకుమారుడు ఉన్నారనుకోండి, ఇంకా రాకుమారుడు ఐడెంటిటీ గురించి చెప్పాలంటే తక్కువ ఉంటారా?
ఆయన రాజరిక వంశానికి సంబంధించిన వాడు. రాకుమారుడు అంటే ఇంకా రాకుమారుడికి ఉండే ఫెసిలిటీస్ కానివ్వండి, రాకుమారుడికి ఉండేటువంటి వైభోగాలు కానివ్వండి, రాకుమారుడికి వర్తించేటువంటి అర్హతలు కానివ్వండి, హక్కులు కానివ్వండి, అవి చాలా గొప్పగా ఉంటాయి కదా. అలాగే క్రీస్తునందు ఇప్పుడు మనకి న్యూ ఐడెంటిటీ, క్రీస్తులో ఉన్నాం. ఇక మీదట మనం సాతానుడికి సంబంధించిన వారం కాదు. పాపపులు అంటే ఈ యొక్క సాతానుడి యొక్క అంధకార రాజ్యంలో నుంచి, మనల్ని చీకటి రాజ్యంలో నుంచి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. న్యూ ఐడెంటిటీ అనేది ఉంది. సో మనం ఇప్పుడు ఆయన యొక్క దేవుని పిల్లలము. ఆ క్రొత్త అంశాలతో మన జీవితాన్ని ఆశీర్వదించాడు. అది మన ఐడెంటిటీ, హోదా. బట్ ప్రాక్టికల్ లైఫ్లో పాటించవలసిన నియమాలు కూడా ఉన్నాయి, అంతే కదా. ఇప్పుడు ఒక మంచి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఆ కుమారుడు కానీ వాళ్ళ ఇంట్లో పిల్లలు కానీ ఉన్నారనుకో, మీ కుటుంబానికి తగ్గట్టుగా, ఆ హోదాకు తగ్గట్టుగా నువ్వు ప్రవర్తిస్తే బాగుంటుంది అంటారు అక్కడక్కడ, తెలుసు కదా, మీరు చూస్తూ ఉంటారేమో. మీ హోదా చూస్తే, మీ కుటుంబాలు చూస్తేనేమో చాలా గొప్పగా ఉన్నాయి, నువ్వేంటి ఆ కుటుంబంలో చెడబుట్టావా అని కొందరు అంటుంటారు. ఎందుకంటే ఆ వ్యక్తి గురించి యొక్క క్యారెక్టర్ బాగోలేదనుకోండి, ఆ వ్యక్తి యొక్క మాట విధానం కానీ, ఆ వ్యక్తి యొక్క ప్రవర్తించే తీరు కానీ ఏమంటారు, అదేంటి అంత చక్కని కుటుంబంలో, మంచి పేరున్న కుటుంబంలో ఉండి ఈయనేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటారు కదా. సో ప్రాక్టికల్ లైఫ్ అనేది నేను దానికి ఆపాదిస్తూ ఉదాహరణగా చెప్తున్నాను మీకు ఆ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం క్రీస్తునందు, క్రీస్తులో ఉన్నవారు, మన ఐడెంటిటీ క్రీస్తులో ఉంది. మన యొక్క పొజిషన్ అనేది ఇప్పుడు హయ్యర్ పొజిషన్. సో హుందాతనంగానే మనం జీవించవలసి ఉందన్నమాట. అర్థమైందా? అది మనకి లేఖనాలు తెలియజేస్తుంది. ఇది మన ప్రాక్టికల్ లైఫ్కి అవసరం అనమాట. అప్పుడు ఎస్, ఈయన ట్రూ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవుడు అని లోకము మనలో ఉన్న వెలుగుని గ్రహిస్తుంది అన్నమాట. సంఘము మనలో ఉన్న వెలుగుని గ్రహిస్తుంది, కుటుంబాలు మనలో ఉన్న వెలుగుని గ్రహిస్తాయి, స్నేహితులు మనలో ఉన్న వెలుగుని గ్రహిస్తారనమాట. కాబట్టి ఈ యాకోబు రాసిన పత్రిక 5 అధ్యాయాలు కూడా మనం చదివితే మన ప్రాక్టికల్ లైఫ్లో మనం జీవించవలసిన విధానం ఎలా ఉండాలి, మన ప్రార్థనా జీవితం కానివ్వండి, మన ఆలోచన దృక్పథం, మన యొక్క పర్స్పెక్టివ్, ఒక విషయం పట్ల ఏ విధమైనటువంటి దృష్టితో ఆ విషయాన్ని గ్రహించాలి, ఇలాగా ప్రతి అంశం గురించి, మన నాలుక గురించి, మన ఫలవంతమైన జీవితం గురించి, ఓపికని గురించి, అన్ని విషయాల గురించి ప్రాక్టికల్గా క్రైస్తవుని జీవితం గురించి రాస్తుందన్నమాట. ఇప్పుడు ఈ అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ 2 ప్రశ్నలు ప్రారంభంతో ప్రారంభించారు. మొదటి వచనంలో ఏమనంటే, మీలో యుద్ధములను పోరాటలను దేని నుండి కలుగుచున్నవి అని ప్రశ్న. చాలా చోట్ల ఇది సంఘమునకు, సంఘ బిడ్డలకు వర్తించేటువంటి మాట. ఇది అన్ని జనులకు సంబంధించింది కాదు, దేవుని నమ్మని వాళ్ళకి వర్తించే వచనం కాదు ఇది. అంటే అఫ్కోర్స్ ప్రాక్టికల్గా వాళ్ళకు కూడా ఆపాదించుకోవచ్చు. ఎస్పెషలీ మెయిన్ ఇక్కడ సంఘ బిడ్డలతో మాట్లాడుతున్న మాటలు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి, ఎక్కడి నుండి వస్తున్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ఈ పోరాటాలు, కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అని చెప్తూ మరొక ప్రశ్న, మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రశ్నలో నుండి సమాధానం ఉంచు, అదొక ప్రశ్నగా ఆయన వర్ణించాడు. మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. మొదటి ప్రశ్నకి రెండవ సమాధానం చెప్తూ అందులో ప్రశ్న వచ్చేటట్లుగా లాజిక్ ఎంత చక్కగా ఈ యొక్క గ్రంథకర్త యాకోబు భక్తుడు రాస్తున్నాడు చూడండి. సో చాలాసార్లు మనలో ఈ భోగేచ్ఛలు అనే ఆలోచనలు ఉండటం చేత మన అవయవాల్లో ఆ భోగేచ్ఛలను తీర్చుకోవడానికే సగం గొడవలు అట్లా అవుతాయి అంట. ఇది నేను చెప్తున్న మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. అలా చెప్తూ 2వ వచనంలో మన యొక్క పరిస్థితిని గురించి రాశారు. 2వ వచనంలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకోలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమియో దొరకదు. సో ఇక్కడ కారణం ఏంటి? మనం ఏదైనా తెచ్చుకోవాలి, మనం ఏదైనా సంపాదించుకోవాలి, మనం ఏదైనా పొందాలి, దాని ద్వారా సంతృప్తి చెందాలి అని అంటే అసలు చేయాల్సింది చేయకుండా ఇంకా వేరే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అందుకే ఇది జరగట్లేదు అని స్పష్టంగా ఉంది. ఏంటి అంటే చేయాల్సింది ఏంటో ఒక మాటలో చెప్పేశారు. చేయవలసిందేంటి? వచనం ప్రకారం, 2వ వచనం ప్రకారం దేవుణ్ణి అడగటము అనేటువంటిది చేయవలసిన బాధ్యత.
అందుకని ఇక్కడ ఉంది మీరు దేవుణ్ణి అడగనందున అనే మాట. సో మీరు దేవుణ్ణి అడగటము అనేటువంటిది ఫస్ట్ అది చేయకుండా పోరాడతారు, హత్య చేస్తారు, మత్సరపడతారు, పోట్లాడి యుద్ధం చేస్తారు. కానీ చూసారా అవన్నీ ఆ పదాలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనుషుల యొక్క నైజం ఇలా అయిపోయింది. సో అన్ని జనులు అంటారా, దేవుని నమ్మని వాళ్ళు అంటారా, వాళ్ళని ప్రక్కన పెట్టండి. వాళ్ళకి ఈ వాక్యం తెలియదు, యేసుప్రభు ప్రేమ తెలియదు. యేసుప్రభు వారు సిలువలో చనిపోతూ కూడా తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించనే మాటే చెప్పారు. కానీ దేవుడు వెంటనే తండ్రి ఆకాశం నుంచి అగ్ని కురిపించేసి వీళ్ళందరినీ బూడిది చేసి పడేసాయి అన్నాడా, భస్మం చేసే అన్నాడా? అలా అనలేదు. సో క్రీస్తు అలా అనలేదు. కానీ క్రీస్తు ఏం చేశాడంటే తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించు అన్నాడు. నిజమైనటువంటి భక్తుడు, క్రీస్తు అనుసరిస్తున్న భక్తుడు కూడా, స్టెఫనే భక్తుడు కూడా ఆ పదాలు చెప్పాడు, అయ్యా వీరిని క్షమించు, ఈ నేరం వాళ్ళ మీద మర్చిపోద్దు. ఎందుకంటే క్రీస్తుని సరిగా అర్థం చేసుకున్నాడు కాబట్టి. సో నిజమైనటువంటి క్రైస్తవుడు ఏం చేస్తాడంటే పోరాటం, యుద్ధం, కొట్లాట, మత్సరం ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. నాకు ఏదన్నా అవసరం అనుకో, నా సొల్యూషన్ ఏంటంటే దేవుణ్ణి అడగమన్నాడు కదా, అది చేస్తే చాలు అనేది చాలా సింపుల్గా క్రైస్తవుడు నిజంగా అర్థం చేసుకుంటాడు. దీనికోసం పెద్ద డిగ్రీలు పొందనక్కర్లేదు, దీనికోసం వేదశాస్త్ర పండిత జ్ఞానం ఎంతో సంపాదించవలసిన పని లేదు. సింపుల్గా ఈ మాటలు చదివి అర్థం చేసుకుంటే, అందుకే దేవుడి వాక్యాన్ని మనకి రాసిచ్చాడు. ఈ వాక్యాన్ని చదివి అర్థం చేసుకుంటే చాలు. దీనికోసం మనం ఏదో యుద్ధాలు, పోరాట్లు, గొడవలాట్లు అది ఇది చేసి అది నాకు చివరికి వచ్చేదాకా నేను ఒప్పుకోను, అవసరమైతే ఆ 10 పైసలు దానికోసం నేను 10,000 ఖర్చు పెట్టాను గొడవ పెట్టుకుంటాను అనేటువంటిది లోకం యొక్క పద్ధతి. కానీ దేవుని పిల్లలుగా పోతే పోయినాయి, ఈ 10 రూపాయలు ఎక్కడ పోతే దేవుడు ఇంకో చోట 10,000 ఇస్తాడు నాకు అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలు. ఎందుకంటే దేవుని మీద ఆధారపడతారు కాబట్టి. సో మన క్రైస్తవుని జీవితంలో మన ఎదుగుదల గురించి కానివ్వండి, ఆత్మఫలాల జీవితం కానీ, ఫలవంతమైన జీవితం కానీ, మంచి సాక్ష్యం కానీ ఇవన్నీ సంపాదించుకోవాలి అంటే లోకస్తుల్లాగా శరీరాన్ని ఆస్పదం చేసుకొని శరీరంలో వచ్చే భోగేచ్ఛల నుండి శరీర కోరిక అంటే ఏదో కామ కోరికల గురించి అని కాదు దీని అర్థము. శరీర కోరిక ఏంటంటే లోకంలో ఆశ్రయించి లోకంలో ఉన్న సుఖ సౌఖ్యాలు కోరుకోవాలనుకోవడం, అంతా నాకు సంబంధించి నాకు కావాలనుకోవడం, ఇదంతా లోకం పద్ధతి. అందుకే దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ దొరకదు. సో దేవుణ్ణి అడగడం, అందుకే నేను గత వారం కూడా వాక్యం చెప్పేటప్పుడు కూడా నేను ఏమన్నా ఫస్ట్ దేవుని విడిగా మనం చేయాల్సింది ఏంటి అంటే, అందరి దగ్గర అన్ని ప్రయత్నాలు అయిపోయి అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేయడం కాదు. ఫస్ట్ చేయాల్సిందే ఇది. మనం ఇక్కడ నుండి స్టార్ట్ అవ్వాలి. ప్రార్థన చేసి దేవుని దగ్గర మొరపెట్టి అడిగిన తర్వాత దేవుడు మనకి ఏ తలంపులు ఇస్తాడో, ఏ ప్రేరేపణ ఇస్తాడో ఆ ప్రేరేపణట్టి అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ అన్ని ప్రయత్నాలు చేసేసి ఇంక ఏమీ సెట్ అవ్వట్లేదు కాబట్టి అప్పుడు నేను దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వస్తానన్నాం అనుకోండి. అఫ్కోర్స్ దేవుడికి నువ్వు పో నాకు అవసరం లేదు అని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఖచ్చితంగా కృప చూపించే దేవుడు. ఆయన ఏమీ కఠిన హృదయుడు కాదు. బట్ మనిషి యొక్క సమయం వ్యర్థం చేసుకునే విధానం ఉంటుంది. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి అడగటము. దేవుణ్ణి అడుగుతున్నానా నేను ఏదైనా లైఫ్లో ఏదైనా కూడా, అది చిన్న పిన్నీస్ దగ్గర నుంచి లైఫ్లో పెద్ద పెద్ద వాటి దాకా మన ఆలోచన జ్ఞానం పెరగాలని, తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన మంచి జ్ఞానం కావాలని మెయిన్ ఇలాంటివి అడగాలి దేవుణ్ణి. ప్రభా ఈ పరిస్థితి ఎదురైంది ఇప్పుడు నాకు నా కుటుంబంలో, ఈ పరిస్థితి ఎదురైనప్పుడు నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? దేవుని అడుగుతున్నామా, లేకపోతే మనకేదో ఎమోషనల్గా మనకి ఎలా ఫీల్ అయితే అలాగా లేదు ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అని చెప్పేసి ఏదో ప్రయత్నాలు చేసేసి చివరికి అది సెట్ అవ్వక తలబీక్కుంటూ ఉన్నామా? దేవుని అడిగేవారుగా ఉండటం అనేది క్రైస్తవునికి ఉండవలసిన ఒక మంచి ఆచరణ. ప్రాక్టికల్ లైఫ్లో ప్రతి విషయాన్ని దేవుని దగ్గర అడగటం. దేవుని దగ్గర అడిగితే దేవుడు ఇస్తాడు. దేవుడు స్టార్టింగ్ అధ్యాయం నుంచి కూడా అదే చెప్పాడు. మనిషి అసలు మెయిన్ కావాల్సిన మనిషికి ఏంటంటే జ్ఞానం, అంతే కదా. జ్ఞానం లేకుండా అన్నీ ఉన్నా ఏం ప్రయోజనం? ఎందుకని దేవుడు మీకు జ్ఞానం కొదువుగా ఉందా ఆయన అడగండి అని మొదటి అధ్యాయంలోనే చెప్పేశాడు 5వ వచనం నుంచి. సో అడిగేది జ్ఞానం మెయిన్ లైఫ్కి, మన జీవితానికి కావాల్సిందంటే ప్రతి పరిస్థితుల్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ పరిస్థితుల్లో మనం దేన్ని ఎలా చక్కబెట్టుకోవాలో కావాల్సింది జ్ఞానం. సో మరి ఆ జ్ఞానమే మనకు లేదనుకోండి ఏం ప్రయోజనం? సో అందుకనే దేవుడు ఏమన్నాడు, మీ జ్ఞానం కొదువుగా ఉందా నన్ను అడగండి అని తెలియజేశాడు అక్కడ. సో అడగమని ముందు నుండి చెప్తున్నాడు ఆయన, అడగండి. సో ఇక్కడ కూడా అందుకే అన్నాడు, దేవుణ్ణి అడగనందున మీకు ఏమీ
ఒకవేళ అడిగినా కూడా 3వ వచనంలో ఉందన్నమాట. 4వ అధ్యాయము 3వ వచనంలో అడిగితే కూడా ఎలా అడుగుతున్నారంట? ఆ, ఆ, ఆ. సో అడగట్లేదు అని కూడా కొంత నెపము కాదు, కానీ అడుగుతున్నారు కొంతమంది. అయ్యో అయ్యో బ్రదర్, నేను ఎంతో కన్నీటి ప్రార్థన చేశారు బ్రదర్ అంటారు. రైట్, మంచిదే. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది. దేవుడు క్లియర్గా మన కొరకు స్పష్టంగా రాసిపెట్టిన విషయం ఏంటంటే, అడుగుతున్నారు. అయితే అడిగే విధానంలో వారికి ఉన్న ఉద్దేశం ఏంటి అంటే, దానికోసం ఎందుకోసం ఉపయోగించడం కోసం అంట, మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై. సో మన ప్లెజర్స్ కోసమని, మన కంఫర్ట్ కోసమని, మన స్వార్థం కోసమని, మనం ఏదో ప్రేయసుకు మన కొరకే ఏదో అది ఉండాలని అలాగా అడిగితే అది మన భోగములు అవుతాయి. లేదు ప్రభా, ఇది నేను పొందుకోవడం ద్వారా ఇది నీ నామానికి ఉపయోగపడాలి, ఇది నీ రాజ్యానికి ఉపయోగపడే విధానంలో ఉండాలి. నాకు ఒక ఉద్యోగం కావాలా, ఆ ఉద్యోగం అది మరలా తిరిగి నీకు ఉపయోగపడేటట్లుగా ఉండాలి. లేదా నాకు పలానా ఇది కావాలా, అది మరలా నేను దాని ద్వారా వచ్చే విధానం నీకోసం ఉపయోగించేట్లుగా ఉండాలి అనేటువంటిగా. చివరికి మనం ఆహారం తింటున్నా కూడా అందుకే ఏం ప్రార్థన చేస్తాం, దేవా ఈ ఆహారం ఇప్పుడు తింటున్నా వచ్చే శక్తి ద్వారా కూడా మరలా ఆ శక్తిని నీ కొరకు ఉపయోగించాలని ప్రార్థన చేస్తాం. సో ఉద్దేశం అనేటువంటిది ఏంటి? ఇప్పుడు నేను ఇది ఒకటి ఇట్లా ఈ వస్తువుని ఇక్కడ నుంచి ఇక్కడ జరిపాను అని అంటే ఖచ్చితంగా దానికి ఒక ఇంటెన్షన్ అనేది ఉంటుంది. ఏ ఇంటెన్షన్తో నేను దీన్ని ఇక్కడ జరుపుతున్నాను. అలాగే అడిగేటువంటిది కూడా ఏ ఉద్దేశంతో అడుగుతున్నాను, దేవుడు అది చూస్తాడు. దేవుడు అది చూస్తాడు. ఇప్పుడు అందుకనే దేవుడు ఎక్కడా కూడా సెంటిమెంట్లు కాదు, ఏదో ఒకటి చేశారులే పర్వాలేదే అని కూడా ఆయన ఇంటెన్షన్ తీసుకొని ఆ ఇంటెన్షన్ మీద చూస్తాడు. ఆయన అక్కడ ఇంటెన్షన్ చూస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రారంభం నుండి చూడండి. అవ్వ దగ్గరికి వచ్చి పండు తెలియజేసిన పండు గురించి తినమని చెప్పినప్పుడు సర్పం అంటే సాతానుడు సర్పం ద్వారా మాట్లాడిస్తూ ఆశ కల్పించాడు. ఇదిగో నువ్వు తిన్నావు అనుకో, నువ్వు కూడా దేవుళ్ళలాగా అవుతావు అని ఆశ కల్పించినప్పుడు ఆ ఉద్దేశాన్ని అనుసరించి ఆమె పండు తింది. అంటే మేము కూడా అంటే దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని అక్కడితో సంతృప్తి చెందకుండా మేము కూడా దేవుళ్ళలాగా ఆయనలాగా తయారవుతాం. సో నాకు అది కావాలి, అంత పెద్ద అట్లా అవ్వాలి దేవుడు అనేటువంటి ఒక దురుద్దేశం ఉంది. కాబట్టి ఆ ఇంటెన్షన్ని దేవుడు శిక్షించాడు అక్కడ. అది పాపపు ఇంటెన్షన్ కదా. అది మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి పాయింట్. ఇంటెన్షన్, ఉద్దేశం ఏంటి? మనం చేస్తున్నది ఒక పనికి లేదా అడిగే ఒక ప్రార్థనకి, మనం చేసే ఒక విధానానికి దాని బిహైండ్ ద సీన్స్, ఆ బిహైండ్ ద ఇష్యూ ఆర్ మ్యాటర్, వాట్ ఈస్ ద పర్పస్? ఆ యొక్క సంఘటనకు ఆ సందర్భానికి వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో నేను చేస్తున్నాను అనేది దేవుడు అది చూస్తాడు. బైబిల్లో మనం అలా ప్రారంభం నుండి కూడా చూస్తే అట్లాగే మొదట ఇద్దరు అన్నదమ్ములు కూడా కయ్యూను ఏబేలు విషయంలో సరేలే కయ్యూను ఏదో ఒకటి అర్పించాడు కదా, ఖాళీ చేతులతో అయితే రాలేదు కదా, చాలులే అని అనుకున్నాడా దేవుడు? అట్లా అనుకోవాలా. ఆయన అర్పించిన ఇంటెన్షన్ చూశాడు, ఆయన తీసుకొచ్చిన ఇంటెన్షన్ ఏంటి అనేది చూశాడు. దాన్ని బట్టి అక్కడ తీర్పు తెచ్చాడు. సరేలే ఖాళీ చేతులతో అయితే రాలేదు కదా, ఏదో ఒకటి అయితే ఇచ్చాడు కదా, దాంతోనే చాలులే అని అనుకోలేదు. ఏంటంటే ఇక్కడ మనిషి ఏమనుకుంటాడంటే, మనిషి యొక్క ఆలోచన విధానంతో దేవుడు ఇది సరిపెట్టుకుంటాడులే అనుకుంటాడు. పర్వాలేదు, నో ప్రాబ్లం, ఎప్పుడో ఒకసారి నో. మరి మనం అనుకుంటే సరిపోదు కదా. దేవుడు ఏం చెప్పాడు, దాని విధానంలో ఉందా లేదా? దేవుడు చెప్పిన విధానంలో. ఎందుకంటే కొన్నిసార్లు చూడడానికి, కొన్ని పనులు చేయటానికి ఇది నేను చేస్తున్న బాగానే కదా, మంచి పనే కదా అని అనుకుంటాం. ఉదాహరణకి దేవుని మందస్సమును తీసుకొచ్చేటప్పుడు ఆ బండి మీద నుంచి అది కొద్దిగా ఒరుగుతుంది. ఆ బండి మీద నుంచి అలా ఒరుగుతుంటే ఈయన పడిపోతుంది కదా అని పట్టుకుందామని ట్రై చేశాడు. కానీ దేవుడు ఆ యొక్క పరిస్థితుల్లో ఆయన్ని అందరూ ఏమనుకుంటారు, అదేంటి ఆయన చేసిన మంచి పనే కదండి, ఉజ్జా చేసింది, పడిపోతుంటే పట్టుకున్నా. బట్ దేవునికి ఒక ఉద్దేశం ఉంది కదా. దాన్ని ఏ ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో చూడాలి. నేను సరిపోయిన వ్యక్తినేనా దాన్ని టచ్ చేయడానికి? సో ఉద్దేశంతో పాటు నా యొక్క అర్హత ఏంటి అనేది కూడా అక్కడ కూడా గమనించుకోవాలి, అది కూడా ఆలోచన చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకున్నప్పుడు మనిషి జీవితం దేవుని దగ్గర
దేవుడు కూడా అనేక విషయాల్లో మనం ముందుకు తీసుకెళ్తాడు అని మనం తెలుసుకోవాలి. అందుకే అడుగుతున్నారు, కానీ అడుగుతున్నప్పటికీ అది ఏదో స్వార్థపూరితమైనటువంటి విధానంతో ఉంది కాబట్టి, దురుద్దేశంతో వినియోగించాలనేది ఉన్నారు కాబట్టి అందుకే దొరకట్లేదు. కాబట్టి మనం చేసే ప్రార్థనలు దేవుని దగ్గర ఏ విధమైన ప్రార్థనలుగా ఉన్నాయి, అది నేను ఏ ఉద్దేశంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఆ ప్రార్థన చేయటానికి ఆ మాట దేవుని అడగటానికి అసలు ఆ దేవుని చిత్తమేనా కాదా అనేది కూడా ఆలోచన చేయాలి, అనేది అర్థం చేసుకోవాలి. అది మనం తెలుసుకుంటే అది చాలా సంతోషం అన్నమాట. తర్వాత ఇంకొక మాట ఏముందంటే, ఈ విధంగా దేవుని అడగట్లేదు దురుద్దేశం అనే విషయం ఇక్కడ తెలియజేయబడితే, ఇక 4వ వచనంలోకి వచ్చేసరికి ఇంకొద్దిగా స్ట్రాంగ్గా ఉంది. వెళ్ళే కొద్ది డోస్ పెరుగుతుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది, వినటానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ మరి బైబిల్లో ఉన్న మాటలు నేనైతే రాసుకురాలేదు కదా, నా బైబిల్లో అంటే నేను రాసుకొచ్చాను అనుకుందాం, మరి మీ బైబిల్లో కూడా అదే పదాలు ఉన్నాయి. రాత్రి నేను మీ ఇంటికి వచ్చి రాయలేదు, మీ బైబిల్లో మరి అదే పదాలు ఉన్నాయి. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అది ఏమండి, ఇంత పెద్ద మాట ఉపయోగిస్తే మనం నేను ఎంత పౌరుషం కలిగిన వ్యక్తి ఇంత మాట అంటారా, నన్నేంటి అంటారేమో. మరి వాక్యం అక్కడ ఉపయోగించక తప్పలేదు. వ్యభిచారుడులారా అనే పదం వాడారు. వ్యభిచారిణి అన్నప్పుడు ఈ పదం ఎందుకు తీసుకొచ్చారంటే, లిటరల్గా రోడ్డు మీద వ్యభిచారం చేస్తున్నారు అట్లాంటి మాటలతో ఆ పదం మనకు నేను కూడా మనం చేస్తున్నాం అంటారేమో. నో, క్రైస్తవులు అనేటువంటి వాళ్ళు వ్యభిచారం అంటే లిటరల్గా వారి శరీరరీతిగా వ్యభిచార సంబంధమైన శరీర కోరిక అట్లా కాకపోయినా ఇక్కడ ఇంటెన్షన్ అర్థం ఏంటి అంటే, వ్యభిచారం అనే పదం ఎప్పుడు వాడతారు, వివాహము జరిగినటువంటి భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి తన యొక్క భాగస్వామిని మోసం చేస్తూ మరొక వ్యక్తితో అక్రమ సంబంధం కలిగిన సందర్భాన్ని వ్యభిచారి అనే పదం వాడతారు, రైట్. అలాగే ఇప్పుడు మనం ఆ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఆ వర్డ్ చూసినప్పుడు ఈ లోక స్నేహం అనే పదం వాడారు. ఈ లోక స్నేహాన్ని ఆ విధంగా వర్ణించిన ఎందుకని, మనము దేవునికి సంబంధించిన వారు, మనము దేవునికి నమ్మకంగా ఉండాలి, దేవుని పట్ల మనం కలిగి జీవించాలి, దేవుని మీద ఆధారపడాలి, ఆయన మనకి సమస్తం, ఆయన మీద ఆధారపడాలి. ఇప్పుడు ఆయన్ని వదిలేసి వేరే అంటే ఈ లోకం మీద ఆధారపడినప్పుడు ఆ పదం అక్కడ ఉపయోగించవలసి వచ్చింది. సో నేను ఆత్మీయంగా ఇలాంటి స్థితిలో ఉన్నానా, వ్యభిచారంగా చేస్తున్నానా అంటే లోకంలో నేను ఆధారపడుతున్నాను, లోక స్నేహం చేస్తున్నానా, దేవుని వదిలేసి దేవుని విషయాలను వదిలేసి లోక స్నేహం చేస్తూ లోకం అంతా ఏంటి అని అంటే లేఖనాల్లోనే స్పష్టంగా రాస్తుంది లోకం అంతా ఏంటో. ఇక్కడ పక్కనే ఉంటే చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయంలోకి వెళ్తే అంటే ఈ లోకం ఏంటి అనేది తెలియజేయడం కోసం ఆ వచనంలో తెలియజేశారు. 16వ వచనం నుంచి 16, 17 చదవండి. శరీరాశయు నేత్రాశయు చాలు. సో ఈ లోకాన్ని గురించి రాశారు ఇక్కడ. ఏముంది ఈ లోకంలో అనంటే ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబు, ఈ 3 మాటలతో వర్ణించేశారు. సో ఈ లోక స్నేహము అన్నప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవపడము, వాటితో జీవిస్తూ ఉంటే శరీరాశ అన్నప్పుడు శరీరం కోరుకున్న కోరికలు, నేత్రాశ అన్నప్పుడు కన్నులు చూసిన దాన్ని కోరుకున్నట్టు, జీవపడము అనేటువంటిది మనిషి జీవితం డాంబికంగా జీవించాలనే ఆశ. సో ఈ విధమైనటువంటి జీవిత విధానం, ప్రవర్తన అనేటువంటిది దేవుని దృష్టిలో శత్రుత్వాన్ని కలిగజేసింది. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? సో దేవుని అడుగుతున్నానా, నేను నా జీవితంలో ఏదైనా కావాలంటే అడిగితే ఏ విధమైన ఉద్దేశంతో అడుగుతున్నాను అనేది పరీక్షించండి. అట్ ద సేమ్ టైం ఒకవేళ నేను లోకంతో స్నేహం చేస్తున్నానా, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాలకు వాటి దూరంగా ఉన్నట్లయితే నేను
వ్యభిచారిణి అనే పేరు పిలువబడవలసి వస్తుంది. అది ఏం చేస్తుంది అని అంటే దేవునికి విరోధాన్ని తీసుకొస్తుంది. అదే ఇక్కడ రాశాడు, ఎవడి లోకంతో స్నేహం చేయగలను వాడి దేవునికి శత్రువగును. మరి అక్కడ ఒకప్పుడు మనం శత్రువులుగా ఉండగా ఆయన మనల్ని ప్రేమించను అని రోమా 5:10 ఉంది. శత్రువులు ఆయన అట్లాంటి మనల్ని ప్రేమిస్తే, ఇప్పుడు మళ్ళీ లోకాన్ని ప్రేమిస్తే మళ్ళీ శత్రువులుగా అయిపోతాం. అందుకే ఆయన మనల్ని శత్రువులుగా చూడటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అందుకే ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మనకి. లోకంతో స్నేహం చేసి దేవునికి శత్రువులు అవ్వద్దు. శరీరాశ అయినా, నేత్రాశ అయినా, జీవబ్రహ్మణం, అవి ఏ పరంగానైనా దేవునికి శత్రువు అయితే ఇంకా దేవుని ఫేవర్ అనేది ఉండదు కదా. దేవుని ఫేవర్ ఉన్నది అనుకోండి, జీవితంలో ఇంకేం బ్లెస్సింగ్ అవుతాం. బ్లెస్సింగ్ అంటే అది ఏ రకంగానైనా కూడా. కాబట్టి మన యొక్క స్నేహము ఏ విధంగా ఉంది, తర్వాత ఇవన్నీ చెప్తూ ఇంకా కొద్దిగా డోస్ పెంచి 6వ వచనంలోకి వచ్చేసరికి ఇంకొక మాట కూడా యాడ్ చేయడం జరిగింది. 6వ వచనం, యాకోబు 4వ అధ్యాయం 6వ వచనం. అహంకారులను ఎదిరించి, ఎవరు ఎదిరిస్తారు? దేవుడే ఎదిరిస్తాడన్న. దేవుడే అహంకారులను ఎదిరించేసి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తాను. సో నేను ఎలా ఉన్నాను? అహంకారంగా ఉన్నాను. అహంకారంగా ఉంటే ఖచ్చితంగా దేవుడే ఎదిరించేసినప్పుడు ఇంకా నా జీవితం ఎందుకండి? మనుషులు ఎవరు కాదు, మనుషులను ప్రక్కన పెట్టండి. మనుషులు మనతో మంచి స్నేహంగా ఉండొచ్చు. అబ్బా అన్న నీ అంత తోడలేడన్నా, అక్క నీ అంత, అబ్బా మీరు అసలు ఎంత మధురం అన్న, ఎంత మాటలు చెప్పినా మనకి దేవుని స్నేహం లేకుండా దేవుడి శత్రువు అయ్యాడు అనుకోండి, ఏం ప్రయోజనం కదా. సో దేవుడు ఎదిరించే స్థాయిలో దేవుడు మనకి ఎదురుదిరిగాడంటే ఎందుకు పనికి వస్తాం? సో అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించరు. దీనంగా ఉన్న వాళ్ళకి ఆయన కృప ఉంది. మనిషి జీవితంలో, దేవుని జీవితంలో మనం కృప ద్వారా రక్షణ పొందాము. ఈ క్రైస్తవ జీవితం రక్షణ పొందిన మనం ఈ కృప ద్వారా క్రైస్తవుని జీవితం కొనసాగాలి. కానీ ఏ విషయంలో మనం అతిశయపడకూడదు. అతిశయపడి అహంకారముతో, అహంకారము గర్వం అనే పదాలు జోడుగా ఉంటాయి. అంటే దాని అర్థాలు అది అంటే మనసులో వచ్చే ఆలోచన పరంగా అహంకారపు ఆలోచనలు, గర్వం అనేటువంటిది క్రియల ద్వారా బయటకు కనపడుతూ ఉండొచ్చు. సో అది మనకి క్రైస్తవ జీవితానికి సరైనది కాదు. ఎందుకు పొందుకోలేకపోతున్నాను నేను? కారణం మనం దీనులుగా కాకుండా అహంకారులుగా ఉంటున్నామా? ఇక్కడ దేవుడు దీనులకు కృప ఇస్తానన్నాడు. ఈ అహంకారం అనేటువంటిది ఏదో ఊరక ముఖం మీద కనపడేదే కాదు. సాతానుడు మనస్సులో అనుకున్నాడు అంతే. మనస్సులో అనుకున్నాడు, పైకి అనలేదు. ఆ దేవుని సింహాసనం కన్నా నేను ఎక్కువగా ఉండాలి అని మనసులో అనుకున్నాడు, పైకల్లా. అంటేనే దేవుడు వాడిని ఎదిరించి క్రిందకు తోసివేశాడు. సో అది మనం బయటికి క్రియల్లో చూపుకొని మనసులో అనుకున్నా కూడా అహంకారమే. దాని మీనింగ్ అదే అనమాట. కాబట్టి దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలనుకుంటే అహంకారం విడిచిపెడదాం, దీనులుగా ఉందాం. తప్పేమీ లేదు. దీనులుగా ఉన్నంత మాత్రాన ఏమనుకుంటామంటే లోకం మనల్ని చేతగాని వాళ్ళు అంటారు అని అనుకుంటాం. అనుకోనివ్వండి. లోకం మనల్ని చేతగాని వాళ్ళు అనుకుంటుందా, మన ఫ్రెండ్స్ అనుకుంటారా, మన ఇంట్లో వాళ్ళే అనుకుంటారా, మన బంధువులే అనుకుంటారా, వీళ్ళు చేతగాని వాళ్ళు రా అందుకే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, చేతగాని వాళ్ళు అనుకోనివ్వండి. చూడడానికి అట్లా ఉన్నా కూడా దేవుడైతే తన కృపాకార్యం చేస్తాడు. ఆయన కృపాకార్యంతో మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీనులంగా ఉందాం, ఆయన కృపను పొందుకుందాం. ఖచ్చితంగా ఆయన మనకి కృప చూపిస్తాడు. ఇంకా అనేక వచనాలు, అనేక విషయాలని మనం చదువుకునే దాంట్లో కానీ సమయం లేక ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. సో ఈరోజు మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? దేవుని ఏట అడుగుతున్నామా? అడిగితే ఏ విధమైన ఉద్దేశంతో అడుగుతున్నాను? దీనులుగా ఉంటున్నానా? అలాగే ఈ లోకంతో స్నేహం చేస్తున్నానా, దేవునితో ఉంటున్నానా? ఈ విషయాలన్నీ మనం పరీక్ష చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. వాక్యం కొరకు రమేష్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి, బలలో పాల్గొందాం. అందరం తలలో వంచుకొని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవా స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన నీ మహాకృప కాపుదలతోటి తండ్రి
మేమంతా తండ్రి కాచి కాపాడబడి ఈ నెలంతా తండ్రి నాయన నీ కృపలో ఉన్నాం తండ్రి. మరి నాయన దేవా ఇదిగో నీ సన్నిధిలో మమ్మల్ని చేర్చావు తండ్రి. స్తోత్రాలు. గొప్ప మాటలతోటి నాయన మమ్మల్ని ప్రోత్సహిస్తున్నావు తండ్రి. దేవా నిన్ను అడగకుండా తండ్రి మేము ఏది చేసినది వ్యర్థమే దేవా. నిన్ను అడిగి నిన్ను మహిమపరిచే వారంగానే మమ్మల్ని ఉంచు తండ్రి. నాయన ఇదిగో నాయన వ్యభిచారులారా నేను అన్నావు తండ్రి, పోల్చావు దేవా నీతో కాకుండా తండ్రి. నేను లోకంతో మేము ఉంటే మేము వ్యభిచారులం తండ్రి. అలాగూ కాకుండా దేవా నిన్ను వెంబడించే వారంగానే తండ్రి మమ్మల్ని ఉంచు నాయన. మరి మేము లోకాన్ని వెంబడిస్తున్నామా, మరి మేము సరిచూసుకొని ముందుకు వెళ్ళే వారంగా మమ్మల్ని ఉంచు తండ్రి. ఆయన కృప చూపించి ముందుకు నడిపించు తండ్రి. ఎవరైతే దేవా ఇదిగో నీ సన్నిధికి చేరుకొని ఉన్నారో తండ్రి ప్రతి ఒక్కరిని నువ్వు దీవించు తండ్రి. ఎవరైతే ఈరోజు రాలేదో తండ్రి వారికి మరొక అవకాశాన్ని దయచేయమని వేడుకుంటూ తండ్రి సమస్త విషయాన్ని దేవా నీ చేతుల్లో ఉంచుతూ మరొక శ్రేయస్కరిస్తున్నాలో ప్రార్థించుకున్నామా తండ్రి. ఆమేన్. ఆమేన్.